ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను వెళ్తానేమండి. నిర్మాణాత్మకంగా మీరు ప్రజా సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తాలి. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నదే అందుకు కదా. ప్రతిపక్ష హోదా రావడానికి నిబంధన ఉన్నది. ఇంత పర్సంటేజ్ అసెంబ్లీలో సీట్స్ వస్తే మీకు ప్రతిపక్ష హోదా, ఆ హోదా దక్కలేదు కదా. అది కావాలని మీకు దూరం చేయటం కాదుగా. ప్రజలు ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని మీకు ఆ ఫలితాన్ని ఇచ్చారు. దాన్ని గౌరవించాలి కదా. గౌరవించి మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను ఎత్తుతూ నిర్మాణాత్మకంగా వాటి పరిష్కారానికి మీ వంతు కృషి మీరు చేయాలి. 6 నెలలు కంటిన్యూస్గా మీరు వెళ్ళకపోతే సభ్యత్వం రద్దు అయ్యేటువంటి అవకాశం. సో మధ్యలో వెళ్ళి నేను అటెండెన్స్ వేయించుకొచ్చాను. కానీ వారు గుర్తుంచుకోవాల్సింది, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజా సమస్యల్ని నిర్మాణాత్మకంగా మీరు ఎత్తి చూపుతారని కదా. ఆ సమస్యలకి పరిష్కారాన్ని మీరు ప్రజలకు అందిస్తారని కదా. ఆ బాధ్యతను మీరు విస్మరిస్తే ఇంకా మీరు ప్రజాప్రతినిధి ఏముందండి?